ఈ సంవత్సరంలో మాట్లాడుతున్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్, ప్రపంచాన్ని వణికించే వైరస్. ప్రపంచం మొత్తం తెలుసు లాస్ట్ టైం మనం కోవిడ్-19 లో ఇరుక్కుపోయామని. అప్పుడు ఎంతమంది మనం కోల్పోయాం, ఎంతమంది మనుషులు మనల్ని దూరం అయిపోయారో మనకి బాగా తెలుసు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఆలోచన అంటే నా ఒక్కడి ఆలోచనే కాదు, మీ ఆలోచన కూడా. నియర్లీ 4 లక్షల మంది దాకా ఛానల్ చూసారు, బట్ సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు. మీరు దయచేసి నా రిక్వెస్ట్, మీకు నా కంటెంట్ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను, అందుకే జనాలు చూస్తున్నారు. చూసినప్పుడు మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్, లైక్, సబ్స్క్రిప్షనే నాకు వాల్యూని పెంచుతుంది. ఇంకా నేను ఎక్కువ వీడియోలు చేయడానికి, నేను ఎక్కువ కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి నాకు హెల్ప్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ us. ఈ సంవత్సరంలో మాట్లాడుతున్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్, ప్రపంచాన్ని వణికించే వైరస్. ప్రపంచం మొత్తం తెలుసు లాస్ట్ టైం మనం కోవిడ్-19 లో ఇరుక్కుపోయాం. అప్పుడు ఎంతమంది మనం కోల్పోయాం, ఎంతమంది మనుషులు మనల్ని దూరం అయిపోయారో మనకి బాగా తెలుసు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మంది హార్ట్ స్ట్రోకులు చాలా మందికి వచ్చినాయి. హెల్త్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి. శరీరంలో తెలియని ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ప్రపంచాన్నే భయపెట్టిన వ్యాధి పేరే కోవిడ్-19. ఇలా కళ్ళు తెరిచి మూసే లోపల 4 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు మొత్తం మనం అదే కోవిడ్ లోనే భయపడుతూ చాలా బతికాం. ఇలా ఇప్పుడిప్పుడే కోలుకొని బయటకు వస్తున్న సమయంలో ఆలోచించని విధంగా ఇంకా ఒక పెద్ద ప్రమాదం పొంచి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి ఆల్రెడీ చైనాలో చాలా భయంకరంగా విజృంభిస్తుంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని మీద స్పెషల్ ఫోకస్ చేశాయి. ఎందుకంటే చైనా వాళ్ళు ఏది ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. రోజుకి వందల సంఖ్యలో హాస్పిటల్ నిండిపోతున్నాయి, చాలా మందికి బెడ్స్ కూడా దొరకట్లేదు. కానీ ఇలాంటి విషయాన్ని ఆ దేశం ఎందుకు దాచుతుందో వెనక ఆలోచిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళ దేశం గురించి చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తక్కువగా మాట్లాడకూడదనో ఆలోచన ఉందో లేదో తెలియదు. మళ్ళీ ప్రపంచం మొత్తం లాస్ట్ టైం కోవిడ్-19 ఏ విధంగా బాధపడ్డదో ఇంకా భయంకరంగా రాబోతుందా అన్న ఆలోచనే నాకు భయాన్ని కలిగిస్తుంది. కోవిడ్-19 ఒక రోగమే కాదు, మనకు సంబంధించిన చాలా మంది మనుషుల్ని మనకు దూరం చేసిన ఒక పెద్ద వ్యాధి, దేశాన్నే వణికించినటువంటి వ్యాధి. వ్యాధి యొక్క లక్షణాలు మీ అందరికి బాగానే తెలుసు. జ్వరం రావటం, దగ్గు రావటం, మనుషులు తాకుండా ఉండటం, మాస్క్ ధరించడం. అదే కోణంలో ఇంకో వ్యాధి మన మీదకి దాడి చేస్తుంది. వ్యాధి పేరే HMPV, హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది కూడా సేమ్ కోవిడ్ లెవెల్లోనే ఉంది. ఈ వ్యాధి కూడా దానికి చాలా దగ్గరగా ఉంది. లాస్ట్ టైం ఎలా కోవిడ్ లో ఉన్నామో ఇప్పుడు కూడా మనం అలానే ఉండాలి. మాస్క్ ధరించాలి, చేతులను శానిటైజ్ చేసుకోవాలి. జలుబు, దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ సమస్యలన్నిటికీ సంబంధించి ఒకసారి వచ్చిందంటే డాక్టర్ ని సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు వెరీ క్లియర్ గా చెప్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువ మహిళల్లో, వృద్ధుల్లో, చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ప్రాణాంతకరం కాదు, నార్మల్ గా ఒక చిన్న జలుబులాగా శీతాకాలంలో వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ వ్యాధి చైనాలో భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది, హెవీగా స్ప్రెడ్ అవుతుంది. మనం అనుకోని విధంగా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని చెప్పి మనం వింటున్నాము. కానీ ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యాధి గురించి ఇన్ఫర్మేషన్ మనకి వచ్చి తెలుసుకునే లోపల అది ఇండియాలో కూడా ప్రవేశించింది. ఎలా అంటే వేరే దుబాయ్ నుంచో, అమెరికా నుంచో, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కాదు. ఇండియాలో సంబంధించి బెంగళూరులో ఉన్నటువంటి 2 నెలలు నిండినటువంటి పాపకి ఈ సింటమ్స్ కనిపించినాయి. అదే విధంగా రెండో కేసు వచ్చేసి 8 నెలల బాబుకు కనిపించినాయి. ఇండియాలో కోవిడ్-19 గురించి మీకు బాగా గుర్తుండే ఉంటది. ఎందుకంటే ఇండియాలో మొదటి కేసు ఫైల్ అయింది జనవరి 30వ తారీఖు 2020. కేరళలోని త్రిశూర్ జిల్లాలో కోవిడ్-19 మొదటి కేసు నమోదైంది. ఎగ్జాక్ట్లీ ఇంకో 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అట్లానే ఇండియాలో కూడా HMPV ఫస్ట్ కేసు వచ్చేసి జనవరి 3వ తారీఖున నమోదైంది. 2 నెలల నిండిన పాపకి, అదే విధంగా 8 నెలలు ఉన్నటువంటి ఒక బాబుకి ఈ HMPV లక్షణాలు ఉన్నటువంటి డాక్టర్లు ఇన్ఫర్మేషన్ చెప్పారు. అదే విధంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. తెలంగాణ సర్కార్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ ఏమని చెప్తుందంటే జలుబు, దగ్గు, ముక్కు స్రావం ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు టాబ్లెట్స్ వెంటనే తీసుకోకుండా డాక్టర్ ని సంప్రదించాలని చెప్పారు. అదే విధంగా ముందు కోవిడ్ ఎలా జనాల్లో వ్యాప్తి చెందిందో అదే విధంగా మాస్కులు వేసుకోమని చెప్తున్నారు. కరచాలనం చేయొద్దని చెప్తున్నారు, అంటే షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దని చెప్తున్నారు. వీలైనంత వరకు తిరగడం తగ్గిస్తే మంచిదని చెప్తున్నారు. అవసరానికి మించి అనవసరంగా తిరిగితే ఇబ్బందులు గురవుతారని చెప్తున్నారు. ఎందుకంటే మన ఆరోగ్యం, చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇప్పుడు HMPV కూడా ఎటువంటి టీకా కానీ వ్యాక్సిన్ కానీ ఏమీ లేవు. అలానే కోవిడ్ ఎలాంటి విధంగా వ్యాప్తి చెందిందో ఫాస్ట్ గా అదే విధంగా ఈ HMPV కూడా వ్యాప్తి చెందుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఏంటంటే దగ్గటం ద్వారా జలుబు, ముక్కు స్రావం, శ్వాసకోశ ఉన్నటువంటి రోగాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈజీగా ఇది వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. ప్లీజ్ బీ సేఫ్. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. 2 కేసులు బెంగళూరులో వచ్చినాయి అంటేనే నాకు చాలా భయం వేసింది. అదే విధంగా ఆ 2 కేసులు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా కలిసారా లేదా ఎవరొచ్చి వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా కలిసి వెళ్ళారా అనేది కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీస్తున్నామని చెప్పారు. మీకు అందరికి గుర్తే ఉంటది, లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్
మనకు March 24, 2020 లో పడింది. ఆ ఫస్ట్ లాక్డౌన్ చాలా మంది పనుల్ని, ఆరోగ్యాల్ని అన్నిటినీ నాశనం చేసింది. అదే విధంగా ఈ వైరస్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని న్యూస్ బాగా పబ్లిష్ అవడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు బీ సేఫ్. మీకు దగ్గు గాని, జలుబు గాని ఇలాంటి ఏమైనా ఉంటే డైరెక్ట్ డాక్టర్ ని సంప్రదించడం మంచిదని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి మన దేశంలో ఇంకా రాకుండా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంత విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కామెంట్, లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్, లైక్స్, కామెంట్ ఏదైతే ఉందో అది నాకు కొత్త వీడియోలు చేయడానికి నాకు ఇంకా శక్తినిస్తుంది. నా ఆలోచన అంటే నా ఒక్కడే ఆలోచనే కాదు, మీ ఆలోచన కూడా. మీకేమన్నా ఈ వీడియో గురించి అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ కట్టజయ్.